అందరికీ నమస్కారం. సనాతనార ఛానల్కి స్వాగతం. కొలంబియా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఈ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే పట్టణాల్లో అది కూడా ఒకటి. మనిషికి అందనంత ఎత్తులో ఎవరూ కనిపెట్టలేని అద్భుత ప్రదేశాలకి ప్రధాన నిలయం. ఆ కొలంబియా రాజుల కాలంలో మరుగున పడిన పాతకాలపు బంగారపు నాణాలు ఇప్పటికీ ఆ దేశపు నేల కింద దొరుకుతూ ఉండటంతో వాటిని ఛేదించడం కోసం పేరు మోసిన నిధి వేటగాళ్లు ఎందరో ఆ బంగారపు నాణాల అన్వేషణను సాగిస్తూ తమకు తెలియకుండానే గుర్తించబడిన మరో ప్రపంచంలోకి ప్రవేశించి చిటికలో వారందరూ మాయమైపోయారు. దాంతో ఈ విషయం గురించి తెలియగానే అక్కడి జనాభా ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు వెళ్లడం మానేశారు. ఒకవైపు ఆకాశాన్ని అంటేంత ఎత్తైన భవనాలు కొలంబియా అభివృద్ధిని చాటి చెబుతుంటే, ఆ ఎడారి నగరపు అందాలను తిలకించడం కోసం ఏటా కోట్లలో టూరిస్టులు వస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఆర్థికంగా చాలా బలపడింది. మరొక వైపున తమ జీవితంలో మొదటిసారిగా ఆ దేశానికి విహారయాత్రకు వచ్చిన విక్రమ్ మరియు అతని స్నేహితులు ఎయిర్పోర్ట్లో నుంచి అడుగు బయట పెట్టగానే ఆ నగరంలో ధనవంతులు ప్రముఖులు బస చేసే సీమ అనే ఓ పేరు మోసిన హోటల్ వైపుకు బయలుదేరి వెళ్ళారు. టైం 3:30 వస్తుంది. ఆ హోటల్ దగ్గరకు చేరుకోగానే కిందకు దిగేసిన వారందరూ బుక్ చేసుకున్న రూమ్లోకి వచ్చి రాగానే వెంట తెచ్చుకున్న వస్తువులన్నీ ఎక్కడివక్కడే విసిరేసి తలో దిక్కు కూర్చొని మౌనంగా ఉండిపోయారు. ఒక 2 రోజుల నుంచి విరామం అనేదే లేకుండా జర్నీ చేస్తుండటంతో ఒంట్లోని ఓపిక నశించి అందరి ముఖాల్లో నీరసం పినుగులాడుతూ ఉంది. అప్పుడు వాళ్ళకి తెలియదు, తాము అందరం కలలో కూడా ఊహించలేని భయంకర విపత్తులు వెతుక్కుంటూ వెళ్తున్నామని. అందరినీ ఆ దేశానికి తీసుకొచ్చిన విక్రమ్ మాత్రం ఇప్పుడు వీళ్ళకి అసలు విషయం ఎలా చెప్పాలి, చెబితే ఏ విధంగా ప్రవర్తిస్తారో, అబద్ధమాడి వీరిని ఎన్నో దేశాలను దాటుకొని ఇంత దూరం తీసుకువచ్చాను, మ్యాటర్ కానీ తెలియకపోతే నాకు ఇంకా ముందు ముందు సహకరించేలా లేరు, కానీ ఏదో ఒక విధంగా ఒప్పించి అనుకున్న చోటికి ఎలాగోలా తీసుకుపోవాలి, ఎందుకంటే ఇది నా ఒక్కడితే అయ్యే పని కాదు, వాళ్ళందరికీ ఇప్పుడు నిజాన్ని ఎలా తెలియజేయాలి అనే తర్జన భర్జనలో ఉన్నాడు అతను. ఇంతలో, ఓయ్ విక్రమ్, నిన్నే, ఏమిటి సైలెంట్ అయ్యావు? రేపు మనం వెళ్ళబోయే ప్రదేశం గురించి మాకు కొంచెం అర్థమయ్యేలా చెబుతావా? అప్పుడే కదా మాకు కూడా అది ఏమిటో తెలుస్తుంది. ఏవో బంగారు పెట్టెల నిధులు ఉన్నాయి, వాటిని చేరుకునే ప్రక్రియ నాకు తెలుసు. ఆ నిధిని కనురెప్ప తెరిచేలోపు సులభంగా కనిపెట్టేయొచ్చని చెప్పావుగా, అప్పుడే మర్చిపోయావా? ప్రస్తుతం అందరం ఖాళీగానే ఉన్నాము. నువ్వు వాటి చరిత్ర గురించి వివరిస్తే మాకు కూడా అవగాహన ఉంటుంది. దీనికి మరి నువ్వు ఏమంటావు అంటూ హర్షిత ప్రశ్నించింది. ఆమె మాటలకు ఒక నిర్ణయానికి వచ్చిన విక్రమ్ ఒక్కసారిగా లేచి నుంచొని అందరినీ చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చాడు. మీరంతా నన్ను క్షమించండి. మనం ఆ తొక్కలో బంగారపు పెట్టెలను కనిపెట్టడానికో లేక సెలవులని ఆస్వాదించడానికో కొలంబియా రాలేదు. ఇక్కడ ఒక భయంకరమైన ఎడారిలోకి అడ్వెంచర్ చేయడానికి మీ అందరినీ తీసుకొచ్చాను. నేను మీకు మొదటి నుండి చెప్పినవన్నీ అబద్ధాలు. దయచేసి ప్రశాంతంగా ఉండండి. అలా చెప్పకపోతే మీరు రారు, కాబట్టే ఇలా చేయాల్సి వచ్చింది అంటూ వారిపై బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే అప్పటి వరకు అతని పక్కన కూర్చొని ఉన్నటువంటి పవన్కి కుడికన్ను అదరడం మొదలైంది. అందరి ముఖాల్లో ఉన్న సంతోషం ఆవిరైపోయింది. ఏం మాట్లాడుతున్నావు విక్రమ్? మైండ్ ఉందా? ఉన్నట్టుండి మాట మారుస్తున్నావేంటి? ఈ దేశంలోని అందమైన ప్రదేశాలను చూసి తిలకిద్దాం, పార్టీ చేసుకుంటూ బీచ్ వెంట తిరుగుదాం, స్వర్గం అంటే ఏంటో చూపిస్తానని నువ్వంటేనే కదా మేమందరం ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీతో వచ్చింది. ఇప్పుడేమో ఎలాగా దేశం కాని దేశం తీసుకొచ్చి ఎడారిలోకి పోయి ఇసుక అమ్మాలి, రోడ్డు మీద రాళ్ళు ఏరుకోవాలి అంటున్నావా అంటూ అరిచాడు జగదీష్. అది విని అందరూ టక్కున నవ్వడం మొదలుపెట్టారు, ఒక్క విక్రమ్ తప్ప. వాళ్ళ నవ్వును చూసి విక్రమ్ తనకు లోపల నుంచి వచ్చే ఆ కోపాన్ని దిగమింగుకుంటూ, చూడండి, ఇది జోకులు వేసే సమయం కాదు, నేను చాలా సీరియస్గా చెబుతున్నాను. అసలు మనం ఇక్కడి వరకు వచ్చింది త్వరలో ఎడారిలో కనిపెట్టబోయేది ఏమిటో తెలుసా? అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన నగరాన్ని, దాని పేరే ఎల్డోరాడో. అది వినగానే వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. రే విక్రమ్, మతి ఉండే మాట్లాడుతున్నావా? అసలు దీని గురించే మాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు అనుకుంటున్న ఆ ఎల్డోరాడో నగరం అనేది ఒక అబద్ధం. నిజ జీవితంలో అలాంటిది ఏమీ లేదు. చదివే బుక్స్ ఇంకా పేపర్లో దాని గురించి వచ్చే పిచ్చి ఆర్టికల్స్ చూసి అది నిజమే అని భ్రమపడుతున్నావు. ఇంకా చెప్పాలంటే దానిని వెతకడం ప్రమాదం. నీలాంటి పిచ్చోళ్ళు ఆ నగరం కోసం అన్వేషించి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని నేను చాలాసార్లు విన్నాను.
ఎవడో చెప్పిన ఓ కట్టు కథని పట్టుకొని మమ్మల్ని ఈ ఎడారి నగరంలోకి ఇంత దూరం తీసుకొచ్చావు, ఎంత పని చేశావు విక్రమ్ అంటూ కోప్పడ్డాడు జగదీష్. వీడి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అన్నప్పుడే ఏదో డౌట్ వచ్చింది. మమ్మల్ని తీసుకొని వచ్చింది ఆ ఎల్డోరాడో నగరానికి బలి ఇవ్వడానికి అన్నమాట. మొత్తానికి మనసు లోపల ఉండే ఉద్దేశాన్ని బయటపెట్టావు. నీకు అంత దూల ఉంటే ఒక్కడవే వెళ్ళి ఆ ఎడారిలో వెతుక్కో. ఆ ఎండకి కింద పైన మండుద్ది. నీ పిచ్చి ఆలోచనలకు మమ్మల్ని అన్యాయం చేయకు. అయినా ఇవన్నీ ఎందుకు, అసలు మా పాస్పోర్ట్స్ మాకిచ్చే, మేమంతా తిరిగి ఇండియాకి వెళ్ళిపోతాం అని పవన్ చిరాకు పడ్డాడు. ముందే అనుకున్నాను మీరు అదే అంటారని. ఇక్కడికి వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళటానికి కాదు. అందుకనే అందరి పాస్పోర్ట్స్లను దాచేశాను. అవి ఇప్పుడు నా బ్యాగ్లో కూడా లేవు. కానీ ఎక్కడ ఉన్నాయో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. పాస్పోర్ట్ మరియు వీసా లేకుండా ఈ దేశంలో తిరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయి. పోలీసులకు పొరపాటున దొరికారో జీవితాంతం జైలుకే. కాబట్టి అందరూ నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. తర్వాత కూడా మీకు వెళ్ళిపోవాలి అనిపిస్తే నేనే మిమ్మల్ని ఇంకా ఎయిర్పోర్ట్లో దింపేస్తాను, సరేనా అంటూ ఆ నగరం గురించి విక్రమ్ చెప్పడం మొదలుపెట్టాడు. సుమారుగా 30,000 సంవత్సరాల క్రితం ఒక నిండు రాత్రిన బయట ప్రపంచానికి కనపడకుండా కనుమరుగైన అద్భుత నగరమే ఎల్డోరాడో. అది ఏమైందో, ఎందుకని అలా ఎవరికీ దొరకకుండా మాయమైందో, అసలు ఇప్పుడు ఆ సిటీ ఎక్కడ ఉందో కూడా ఎవరూ ఛేదించలేకపోయారు. కానీ దాని గురించి చెప్పాలంటే మాత్రం ఆ నగరంలో ఎన్నో నిధి నిక్షేపాలు, బంగారం లాంటి విలువైన సంపదలు చాలానే ఉన్నాయి. అందులో ఒకప్పుడు నివసించిన వారికి అవన్నీ ఒక ఎత్తైతే, ఆ జాతి వారు ఎన్నో వేల తరాల నుండి కాపాడుకుంటూ వస్తున్న ఆ నగరం ఒకటే ఒక ఎత్తు. అదే ఎల్డోరాడోలో అతి ముఖ్య భాగమైన గోల్డెన్ సిటీ. పూర్తి బంగారంతో నిర్మించబడిన నగరం. ఈ ప్రపంచంలోనే మొదటి వింత. ఆ నగరంలో ఎక్కడ చూసినా బంగారం రాజ్యం ఏలుతూ ఉండేది. ఆ గోల్డెన్ సిటీ మొత్తం పసిడితో చేసిన వస్తువులు, స్వర్ణంతో కట్టిన ఇల్లు, పోగులుగా పోసిన బంగారు నాణేలు, కిరీటాలు, ఆభరణాలు, ఇలా ఎన్నిటితోనూ ఆ నగర జనాభా కలకలలాడుతూ ఉండేదట. అలాంటి మహానగరాన్ని ఒకప్పుడు పరిపాలించిన ఆ రాజు యొక్క సింహాసనం ఎలా ఉండేదో తెలుసా? స్వచ్ఛమైన బంగారం మరియు మేలిమైన వజ్రాలతో చేయబడి సుమారు 200 అడుగుల ఎత్తు ఉండేది. మండు టెండలో కూడా రాజు సింహాసనం దగదగలాడిపోయేది అంట. పైగా పాలించే ఆ మహారాజు కూడా ఒంటి నిండా బంగారపు పొత్తును వేయించుకొని అక్కడి చీకట్లో కూడా సూర్యుని వలె ప్రకాశవంతంగా మెరుస్తూ నగరపు నడి మధ్య ఉండే అతని సింహాసనంలో కూర్చొని ఎల్డోరాడోని పరిపాలించేవాడు. సంవత్సరం పాటు అతను అలానే ఆ పసిడి పూతతో ఉండేవాడు. అక్కడి ప్రజలు కూడా తనని రాజులా కాకుండా ఒక దేవుడిలా చూసేవారు. అయితే ప్రతి ఏడాది వచ్చే ఓ నిండు పౌర్ణమి నాడు ఆ నగరంలోని ప్రజలు పవిత్రంగా జరుపుకునే జాతర ఒకటి ఉంది అని తెలిసింది. ఆ పండుగ రోజున ఎల్డోరాడోలో ఉన్న ఒక చెరువు దగ్గరకు రాజ్యంలోని జనాలు అందరూ కలిసి వెళ్ళి తమతో పాటుగా తెచ్చుకున్న బంగారపు వస్తువులు, ఆభరణాలు, గిన్నెలు లాంటివి తీసి దానిలోకి విసిరేసేవారు. అది తరతరాలుగా వారి పూర్వీకుల నుండి సంక్రమించిన ఆచారం. అదే రోజున ఆ నగరపు రాజు ఆ చెరువులోకి దిగి తన ఒంటి మీద ఉన్న పసిడి పూర్తిగా పోయేంత వరకు అందులోనే స్నానం చేసేవాడు. ఆ బంగారం దాదాపు 80 కేజీలు ఉండేదంట. అలా ప్రతి ఏడాది ఆ చెరువులోకి టన్నుల కొద్దీ స్వర్ణం వచ్చి చేరేది. ఆయన కూర్చునే ఆ సింహాసనం ఒక్కటి చాలు ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను మార్చడానికి. అది గనక ఈ బయట ప్రపంచాలకు దొరికితే దానికోసం యుద్ధాలు జరుగుతాయి. అంతటి విలువ ఉంటుంది దానికి. అయితే అనుకోకుండా ఓ రోజు చెరువులో ఉన్న బంగారం మీద వేరే దేశాలకు చెందిన కొందరి కళ్ళు పడ్డాయి. ఎలాగైనా సరే ఆ నగరాన్ని, దానిలో చెరువును కనిపెట్టాలి, అక్కడ ఉన్న బంగారం మొత్తం దోచుకోవాలని చాలామంది ఎన్నో విధాలుగా ఎల్డోరాడోని వెతుకుతూ వెళ్ళారు. కానీ విచిత్రంగా అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కరికి కూడా చిల్లి గవ్వ దొరకలేదు. ఎందుకంటే ఆ నగరం కనిపించకుండా మాయమైపోయింది. ఆ రోజు నుండే గోల్డెన్ సిటీకను మరుగయ్యింది. దానికోసం వేట సాగించిన ఎంతోమంది వారు సాయశక్తిలా ప్రయత్నించి అది ఎక్కడ ఉందో కనిపెట్టడం అసాధ్యమని భావించి విసుగుతో, నిరాశతో వెనుదిరిగేవాళ్ళు. ఆ గోల్డెన్ సిటీ ఎందుకని అలా ఎవ్వరికీ కనపడకుండా పోయిందో, అందులో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారు, అసలు ఈ ఎల్డోరాడో అలా పోవడానికి గల కారణం ఏమై ఉంటుందని తెలియక చాలామంది ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకున్నా జవాబు దొరకకపోవడంతో వారు దాని గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇప్పటికి కూడా అది ఎందుకు మాయమైందో సరిగ్గా ఎవరికీ తెలియదు. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత
ఒకరోజు కొంతమంది బయట ప్రపంచంకి చెందిన టూరిస్ట్ వ్యక్తులు ఒకప్పుడు అంతరించిపోయిన ఆ నగరం సరిగ్గా ఇక్కడే ఉండేది అని ఓ గుర్తు తెలియని ప్రదేశం వద్దకు తమ టూరిస్ట్ గైడ్లు తీసుకువెళ్లటంతో వారంతా ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి చూడగానే అక్కడంతా ఒక ఎడారిలా మారిపోయి చుట్టూ ఇసుక తిమ్మలు, రాళ్ళు, కొండలు, పుట్టలు ఇవి తప్ప ఎంత వెతికినా ఆ నగరం కానీ అందులో ఉన్న ప్రజలు కానీ కనీసం ఆ నగరపు ప్రజల యొక్క ఎముకలు కానీ ఏ ఒక్కటి దొరకలేదు. అసలు కొలంబియాలో ఎడారి లేదు కదా, మరి ఈ టూరిస్ట్ వాళ్ళేంటి ఎడారి ఉందని ఏదేదో చెబుతున్నారు అని వారు చెప్పిన ఆ ప్రదేశం వద్దకు వెళ్ళిన కొందరు పరిశోధకులకు మాత్రం నిజంగానే అక్కడ ఆ ఎడారి ప్రాంతం ఉన్నట్లుగా గుర్తించి అధికారికంగా అందరికీ తెలియజేశారు. దాంతో ఇన్ని సంవత్సరాల నుంచి బయట ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయిన అంతులేని ఎడారి కొలంబియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి దగ్గరలో ఉన్నట్లుగా బయటపడటంతో ఈ విషయం గురించి తెలిసిన వెంటనే ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా నివ్వెరపోయింది. అసలు ఇటువంటి ఎడారి అనేది మా దేశంలో ఉన్నట్టు మాకు కూడా తెలియదని, దీన్ని మొదటిసారి మేము చూస్తున్నామని, మేము ఎన్నోసార్లు ఈ కొలంబియా దేశం మొత్తం తిరిగాము, అయితే మాకు ఇక్కడ ఇటువంటి ఎడారి ఉన్నట్టు అస్సలు కనిపించలేదు. అలాంటిది ఈ కొత్త ఎడారి అసలు ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో మాకు అర్థం కావట్లేదు అంటూ ఆ దేశపు గవర్నమెంట్ సైతం ఇలా ప్రకటించడంతో ఆశ్చర్యపోవడం మిగిలిన వారి వంతైంది. అయితే కొలంబియా కావాలి అనే ఇన్నాళ్లుగా ఈ ఎడారి విషయం కప్పిపుచ్చింది అని, ఆ ఎడారిలో ఏదో విలువైన సంపద ఏదో ఉన్నందువల్లే దీని గురించి అసలు బయటకు తెలియకుండా ఇన్నాళ్ళు అది దాచింది. ఇప్పుడు టూరిస్టుల వల్ల ఆ విషయం బట్టబయలు అయ్యేసరికి ఒక్కసారిగా మాట మారుస్తుంది అనేది కొందరి వాదన. ఈ విషయం గురించి తెలిసిన తరువాత కొందరు శాస్త్రవేత్తలైతే ఆ ఎడారిలోని కొంత ప్రదేశంలో ఏమైనా ఆనవాళ్లు దొరుకుతాయేమో అని మరింత లోతుగా అక్కడి ప్రదేశంపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజుల పాటు ఆ ఎడారిలో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి అక్కడ కొన్ని రాళ్ల మీద చెక్కబడి కనిపించిన కొన్ని పురాతన రాతలు మరియు గుర్తులు ఇంకా ఏవేవో శాసనాలు కనిపించడంతో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఒకటిగా కలిసి వాళ్ళకి దొరికిన ఆ గుర్తులు, రాతలు, శాసనాలపై ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి అతి కష్టం మీద వాళ్ళకి దొరికిన ఆ గుర్తులకు అర్థం తెలుసుకొని ఈ గుర్తులన్నీ ఎల్డోరాడో నగరానికి సంబంధించినవిగా తేల్చారు. మన పూర్వీకులు అప్పట్లో చెప్పిన మరియు పుస్తకాల్లో రాసిన ఆ గోల్డెన్ సిటీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే ఎడారిలో ఉండేది అని, ఈ ఎడారికి ఆ గోల్డెన్ సిటీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని, ఈ రెండిటికి ఏదో దగ్గర సంబంధం ఉండి ఉంటుంది అని. ఆ కాలంలో ఖచ్చితంగా ఈ నగరం ఈ ఎడారిలోనే ఎక్కడో ఉండి ఉంటుంది, అందుకే ఇక్కడ ఇలాంటి గుర్తులు అనేవి ఉన్నాయి అని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత వారందరూ కలిసి గోల్డెన్ సిటీ కోసం ఆ ఎడారిలో ఎంతలా వెతికినా ఎన్నో సంవత్సరాలు కష్టపడినా ఆ నగరం తాలూకు చిన్న ఆచూకీ కూడా వాళ్ళకి దొరకలేదు. అసలు దాని తాలూకు ఆనవాళ్ళు ఏం లేవు. ఎటు చూసినా ఎడారి విస్తరించి ఉంది. రాత్రిళ్ళు ఆ ఎడారిలో ఉన్న వాళ్ళకి విచిత్రమైన సంఘటనలు మరియు భయంకర దృశ్యాలు కనిపించడంతో వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యి ఇక ఆ నగరం గురించి వెతకడం అనవసరం అని భావించి అందరూ తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ సంఘటన తర్వాత గోల్డెన్ సిటీ అనేది ఒక అబద్ధపు ప్రచారం అని, అసలు అటువంటి నగరం అనేది లేదు, అసలు ఇదంతా ఎవరో కావాలి అని అల్లిన కట్టు కదని, ఏవో పాతకాలపు గుర్తులను పట్టుకొని గోల్డ్ కోసం అన్వేషిస్తున్నారు అని, అసలు నిజంగా అలాంటి నగరమే కనుక ఉంటే ఇన్నేళ్లుగా ఏమైపోయినట్టు, చిన్న క్లూ కూడా దొరకనంతగా ఓ రాత్రికి రాత్రే ఓ నగరం మొత్తం పూర్తిగా కనుమరుగు అవడం అనేది అసాధ్యం. నిజంగా ఆ నగరం అనేది ఉంటే ఈ పాటికి ఎవరో ఒకరి కంట పడాలిగా, అలా జరగలేదు. కాబట్టి దీన్ని ఎవరూ నమ్మకండి, ఆ నగరం కోసం వెతుక్కుంటూ వెళ్ళి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని కొందరు వాదించేవారు. చాలా కాలం తర్వాత ఆ ఎడారిలోకి వెళ్ళిన వాళ్ళల్లో ఒక అతను ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మేము ఆ ఎడారిలో ఒక పక్క మాత్రమే ఆ నగరం కోసం వెతికాము, ఇంకా వెతకాల్సిన ప్రదేశం చాలా ఉంది, కానీ మాకు ధైర్యం సరిపోలేదు, ఎందుకంటే మేము వెళ్ళిన వాళ్ళల్లో చాలామంది చనిపోయారు, కొంతమంది అయితే కనపడకుండా పోయారు, మేము ఉదయం నిద్ర లేచి చూసేసరికి మా వాళ్ళ శరీరాల భాగాలు అక్కడ ఉన్న ఆ ఇసుక దెబ్బల మీద చెల్లాచెదురుగా రక్తపు మడుగులో పడి ఉండేవి, అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో, వాళ్ళని ఎవరు అలా చంపారో ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు, కానీ అక్కడ ఉన్న ఇసుకపై ఏవో భారీ సైజులో ఉన్న ఒక పక్షివి పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయి. ఆ సంఘటనను చూసిన నాకే భయం వేసి వెంటనే మా ప్రయత్నాన్ని ఇంకా మానుకున్నాం.
అది మాత్రం అసలు సాధారణ ఎడారి కాదు, అందులో మన ఊహకు కూడా అందనిది ఏదో ఉంది అంటూ ఎడారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఆ ఎడారి గురించి చెప్పాలి అంటే అది ఈ కొలంబియాలోనే అత్యంత ప్రమాదకర మరియు నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతం. ఈ ఎడారి ఎంత ప్రమాదకరం అంటే రాత్రి అవ్వగానే ఆ ఎడారిలో ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు కూడా మాట్లాడుకుంటాయి అని, మరియు అక్కడ ఎడారిలో రాత్రిళ్ళు ఆ ఇసుక దెబ్బలపై ఏవేవో వింత ఆకారాలు అక్కడ తిరుగుతున్నట్టు వింత వింత కేకలు మరియు ఎంతోమంది ప్రజలు తీవ్రమైన బాధతో భయంతో ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న ఆర్తనాదాలు రోదనలు వినిపిస్తూ ఉండేవి. చుట్టూ ఆ పక్కల కనుచూపు మేరలో మనిషి అనే ఆనవాళ్లు కూడా లేకుండా జనసంచారం కూడా లేని ఈ ఎడారిలో ఆ ఏడుపులు రోదనలు మాటలు ఎక్కడి నుండి ఎందుకు అలా వస్తున్నాయో, అసలు ఆ ఎడారిలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అంతుపట్టని మిస్టరీలా ఉండిపోయింది ఇప్పటికి కూడా. మనం పూర్తిగా అంతరించాయి అనుకుంటున్న కొన్ని భయంకర మరియు వింత జీవరాశులు ఆ ఎడారి నడిబొడ్డున తిరగడం మేం చూసాం అని భయంతో వెంటనే అక్కడి నుండి పారిపోయి ఇసుకలో గొయ్యలు తీసి అందులోకి దూరి దాక్కునే వాళ్ళం. మా ఒంటెల్ని అవి చంపేసి తినేశాయి. ఆ దారిలో వెళ్ళే వాళ్ళు చాలామంది చాలా విచిత్రంగా చనిపోయారు. అలా కొంతమంది ఒంటెలు కాసుకునే కాపర్లు చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ మాటల్ని ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. పైగా వాళ్ళు తాగి ఏదో వాగుతున్నారు అని భావించి అసలు నమ్మేవాళ్ళు కాదు. అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా ఈ ఎడారి మీదుగా ఒక హైవే నిర్మించారు. అది ఎడారికి అవతల వైపు ఉన్న అతి పెద్ద సిటీ అయిన శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్. ఎంతోమంది తమ తమ వ్యాపార లావాదేవీలు, జాబ్ పనులు, కనీస వస్తు సామాగ్రి కొనుగోలు కోసం తరచుగా ఆ దారి మీదుగా ఫ్రాన్సిస్కో నగరానికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అయితే ఆ దారిలో ఒంటరిగా వెళ్ళే చాలామంది చావు చివరి అంచుల దాకా వెళ్ళి వాళ్లకు వింత వింత అనుభవాలు ఎదురవ్వడంతో వారంతా చాలా భయపడి ఆ ఎడారిలో ఏదో జరుగుతుంది, దీనిపై యాక్షన్ తీసుకోండి అంటూ ఎంతోమంది అక్కడ గవర్నమెంట్కు విన్నవించారు. కానీ ఏ ఒక్కరూ కూడా దీనిపై సరిగ్గా స్పందించలేదు. ఎవడూ కూడా వీళ్ళని పట్టించుకోలేదు. కాలం గడిచే కొద్దీ ఆ ఎడారి నుంచి వచ్చే వాళ్ళకి అప్పటి వరకు భయంకర సంఘటనలు మాత్రమే ఎదురయ్యాయి. కానీ రాను రాను పరిస్థితి మరింతగా దిగజారింది. ఆ రూట్లో ఒంటరిగా వెళ్లే చాలామందికి అత్యంత భయంకరంగా చనిపోతూ రావడంతో ఈ న్యూస్ కూడా అప్పట్లో అక్కడ హాట్ టాపిక్ అయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న అక్కడి గవర్నమెంట్ దీనిని సీరియస్గా తీసుకుని వెంటనే ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అసలు ఆ ఎడారిలో ఏం జరుగుతుంది, ఈ వింత వింత సంఘటనలకు గల కారణం ఏంటో కనిపెట్టమని 10 మంది స్పెషల్ కమాండో ఫోర్స్ సభ్యులతో కూడిన ఒక స్పెషల్ టీం బృందాన్ని ఏర్పాటు చేసి ఆ ఎడారి ప్రాంతంలోకి పంపించారు అక్కడి అధికారులు. ఆ ఎడారిలో జరిగే వింత వింత మరియు ప్రమాదకరమైన సంఘటనలు జరగడానికి గల కారణం కనిపెట్టడానికి సీక్రెట్ ఆపరేషన్ కోసం వెళ్ళిన ఆ కమాండో బృందం 4 రోజుల తర్వాత ఆ 10 మందిలో కేవలం 2 మాత్రమే అతి కష్టం మీద ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ ఎలాగోలా ఆ ఎడారి పక్కనే ఉన్న సిటీలోకి వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్ళిద్దరే జేమ్స్ మరియు రాబర్ట్. అయితే ఆ ఎడారిలో తీవ్రమైన వేడి, సూర్యుడి అధిక ఎండ, డీహైడ్రేషన్ వల్ల వాళ్ళిద్దరూ తీవ్రమైన అస్వస్థతకు గురై పడిపోవటంతో వాళ్ళ పరిస్థితి గమనించిన అక్కడి ప్రజలు వాళ్ళిద్దరిని వెంటనే దగ్గరలోని ఒక హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ పై ఆఫీసర్ వెంటనే ఆ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చేశారు. వాళ్ళు వచ్చే సమయానికి జేమ్స్ స్పృహలో లేడు. రాబర్ట్, ఏమైంది మీకు? అసలు మిగిలిన వాళ్ళంతా ఎక్కడా? మీకు ఈ దెబ్బలేంటి? అవును, ఇదేంటి మీ బ్యాగ్లో ఇంత బంగారం ఉంది, అసలు ఇవన్నీ ఎక్కడివి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. భయంగా అప్పుడే కాస్త తేరుకున్న జేమ్స్ ఆఫీసర్ వైపు చూస్తూ, సార్, మా టీంలో మిగిలిన వాళ్ళంతా చనిపోయారు. మనం అనుకున్నట్లు అది సాధారణ ఎడారి కాదు సార్. మేము వెళ్ళిన 3 రోజుల వరకు అక్కడి పరిస్థితి మొత్తం మామూలుగానే ఉన్నట్లుగా, చుట్టూ ఎటు అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మేము కూడా ఇంకా ప్రమాదాలు ఏం లేవు, ఈ ఎడారిలో జరుగుతున్న హత్యలకు దొంగలే కారణమై ఉంటారు అనుకుని ఆ తర్వాత రోజే మేము తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. అలా మేము తర్వాత రోజు తిరిగి వస్తూ ఆ ఎడారి నడిబొడ్డుకి చేరుకునేసరికి అప్పటికే బాగా రాత్రి అవడంతో మేము అక్కడే ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. ప్రదేశంలో క్యాంప్స్ ఏర్పాటు చేసుకొని తినడానికి అన్నీ వండుకొని తింటూ ఉండగా ఎందుకో గాని మాకు అక్కడ పరిస్థితి విచిత్రంగా అనిపించింది.
అది ఏంటి అంటే అప్పటి వరకు మా చుట్టూ ఉన్న పెద్ద పెద్ద బండరాలు ఒక్కసారిగా వాటంతట అవే మాట్లాడుకుంటూ ఇసుకలో దొర్లుకుంటూ అవన్నీ ఎక్కడికో వెళ్తూ ఉన్నాయి. అది చూసిన మాకు ఒక్క క్షణం మైండ్ పనిచేయలేదు. అందరికీ ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది. భయపడుతూనే అందరం చేసే పనులు ఆపేసి అలా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాం. ఇంతలో రాబర్ట్ ఫ్రెండ్స్, మనం వాటిని అనుసరిద్దాం, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఏం అర్థం కావటం లేదు, అవి ఎక్కడికి వెళ్తున్నాయో మెల్లగా వాటిని అనుసరిద్దాం, అప్పుడే ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుస్తుంది, పదండి అంటూ తన గన్ చేతితో పట్టుకొని ముందుకు నడిచాడు. టీం లీడర్ అయిన తానే అలా అనేసరికి మాకు లోపల భయంగానే ఉన్నా కానీ కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా అందరం తలో ఒక గన్ పట్టుకొని అతని వెంటే వెళ్ళాము. అలా మేము ఆ కదులుతున్న బండరాలను అనుసరిస్తూ వెళ్ళగా అవి ఎందుకో గాని ఆ ఎడారి మధ్యలోకి వెళ్ళి అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అక్కడ అవన్నీ ఏదో విచిత్రమైన భాషలో ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నాయి. అక్కడకు వెళ్ళిన మాకు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కళ్ళు బైర్లు కమ్మేశాయి. వెంటనే మేమంతా ఆ దగ్గరలో ఉన్న ఇసుక దిబ్బలపై పడుకొని అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ఎడారి నడిబొడ్డున ఒక వెలుగుని మేము చూసాం సార్. అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తూ వెలుగుని విరజిమ్ముతుంది. ఇంతలో మాకు కొంత దూరంలో ఏవేవో వింత ఆకారాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఆ వెలుగుల నుండి బయటకు వచ్చి చేతిలో ఈటెల పట్టుకొని ఆ ఇసుకలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అసలు ఇవి మనుషులా లేక ఇంకేమైనా అయ్యి ఉంటాయా అనేది మాత్రం అర్థం కాలేదు. కానీ అక్కడ ఇంకొక భయంకరమైన జంతువు ఒకటి కనిపించింది. అది ఎలా ఉంది అంటే ఒక 15 అడుగుల స్కెల్టన్ దగ్గరలో ఉన్న ఒక ఒంటెను చంపి తింటూ ఉంది. అలా తిని తిని ఆ ఒంటె శరీరం మీద ఎముకలు తప్ప ఇంకేం మిగిల్చలేదు. అది చూసిన మాకు భయంతో పై ప్రాణాలు పైనే పోయాయి. టీమ్మేట్స్, ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది, మనం త్వరగా ఈ ఎడారి నుండి వెళ్ళిపోదాం, మన ఊహకు కూడా అందని శక్తి ఏదో ఈ ఎడారిలో ఉంది, మనం ఇక్కడ ఉండటం చాలా ప్రమాదం, వెంటనే తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని నేను అన్నాను. కానీ ఎవరూ కూడా నా మాట లెక్క చేయలేదు. ఇంతలో ఆకాశంలో నుండి ఏవేవో భయంకర శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఆకాశం మొత్తం దట్టంగా నల్ల మేఘాలు కమ్ముకొని ఆ మేఘాల్లో నుండి వస్తున్న ఆ మెరుపులు పైనుండి సరాసరి ఆ ఎడారి మధ్యలో మాకు కనిపిస్తూ ఉన్న ఆ వెలుగుని తాకాయి. అదేంటో ఆకాశంలో అంత దట్టంగా మేఘాలు ఉన్నా కానీ చంద్రుడు మాత్రం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాడు. ఇంతలో ఆకాశంలో ఎక్కడి నుండో వచ్చిందో కానీ సుమారు 15 అడుగుల భారీ పక్షి ఒకటి ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనపడింది. అంత పెద్ద భారీ జీవిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. దాని రూపం ఎలా ఉంది అంటే దాని శరీరం మనిషిని పోలి ఉంది, దాని రెక్కలు మాత్రం పక్షిని పోలి ఉన్నాయి. అది ఈ ప్రపంచానికి చెందిన జీవిలా అనిపించడం లేదు. అదేంటో సార్, అక్కడ ఆ పక్షి యొక్క రెక్కల నీడ దేని మీద అయితే పడిందో అవి మొత్తం రాయిలాగా మారిపోతూ ఉన్నాయి. ఆ భయంకరమైన పక్షి మాత్రం ఆకాశంలో భీకరంగా అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది. వెంటనే మా టీమ్మేట్స్కి ఈ విషయం చెబుదాం అని పక్కకు తిరిగి చూస్తే వాళ్ళు మాకు కొంత దూరంలో రాతి శిలలాగా మారిపోయి కనిపించారు. అప్పుడు అర్థమైంది ఆ వింత జీవి యొక్క రెక్కల నీడలు అప్పటికే మన వాళ్ళని తాకాయి అని. ఇంతటితో ఈ కథలోని మొదటి భాగం పూర్తయింది. రెండో భాగం మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.